అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం బంజరు భూమిలో బంగారం పండిన వేళ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అలం తర కైఫ దరబల్లాహు మథలన్ కలిమతన్ తయ్యిబతన్ కషజరతిన్ తయ్యిబతిన్ అస్లుహా సాబితున్ వఫరుఉహా ఫిస్ సమా తు'తి ఉకులహా కుల్ల హీనిన్ బిఇذن రబ్బిహా వయద్రిబుల్లాహుల్ అమ్సాల్. वो प्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह सुब्हानहु व तआला शिष्ट वचनाన్ని పవిత్ర వచనాన్ని దేనితో పోల్చాడో గమనించావా? అదో పవిత్రమైన మహావృక్షం. కషజరతిన్ తయ్యిబ అస్లుహా సాబిత్. దాని వేళ్ళు భూమిలో లోతుగా బలంగా పాతుకుపోయి ఉన్నాయి. వఫరుఉహా ఫిస్ సమా. దాని శాఖలు ఆకాశంలో విస్తరించి ఉన్నాయి. అది తన ప్రభు ఆనతోటి నిత్యం నిరంతరాయంగా సుమధుర ఫలాలను అందిస్తూనే ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజలు గ్రహించేందుకు గాను ఇలాంటి ఉపమానాలు ఇస్తూ ఉంటాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవియడం జరిగింది. ప్రియ వీక్షకులారా, కెరటాల నురుగును చూసి సముద్రపు సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసినట్టే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నిస్సహాయతను, నిరాదరణను, అసక్తతను చూసి ఆయన ప్రారంభించిన సత్య సస్య విప్లవాన్ని, ధర్మ ఉద్యమాన్ని అటు మక్కా విశ్వాస నాయక మన్యులు, ఇటు తాయిఫ్ ప్రజలు కూడా తక్కువగానే అంచనా వేశారు. దాన్నో తేలికైన విషయంగా వారు భావించారు. సత్యమనే ఈ అంకురం, ఈ విత్తనం ఓ మహావృక్ష సుధనకు దారి తీస్తుంది అని, దాని శాఖలు విశ్వవ్యాప్తంగా విస్తరించి సత్య వెలుగుల్ని అవి వ్యాపింపజేస్తాయని వారు గ్రహించలేదు. ఆ మహార్ సత్య వృక్షానికి చెందిన ఒక్కో ఆకు నుండి, ఒక్కో రెమ్మ నుండి, ఒక్కో కొమ్మ నుండి, ఒక్కో పువ్వు నుండి, ఒక్కో ఫలం నుండి సత్యామృతం జాలువారుతుంది. విశ్వవ్యాప్తంగా సత్యార్తితో రగిలిపోతున్న ప్రజల యొక్క దాహాన్ని అది తీరుస్తుంది అని వారు పసిగట్టలేకపోయారు. ప్రియ వీక్షకులారా, జీవితపు వాస్తవమే సత్యం.
దాని ఆది ఏ గర్భంలోనూ లేదు, దాని అంతం ఏ సమాధిలోనూ లేదు. అది నిత్యం, నిర్మలం, అది నిజం, మారని ఇజం. ఇదే సాక్ష్యం మానవ చరిత్ర మనకిస్తుంది. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్బా మరియు షైబా ఇద్దరి యొక్క తోటలో ఆశ్రయం పొందారు, దువా చేశారు. దైవదూత, పర్వతాల దూత అయిన దైవదూత రావడం, దైవదూతలకు నాయకులైన జిబ్రీల్ అలైహిస్సలాం కూడా రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన యొక్క ప్రేమ పరిమళాలు, వాటి గురించి మనం గతంలో తెలుసుకున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన ఆ యొక్క దయనీయ స్థితిని చూసి ఉత్బా మరియు షైబాకి జాలేసింది. వారు తమ తోటలో పనిచేసే తోటమాలిని ఉద్దేశించి, ఓ అద్దాస్, చూడు, కొన్ని ద్రాక్ష ఫలాల్ని కోసుకొని పళ్ళెంలో పెట్టి అదో అక్కడ కూర్చున్న వ్యక్తికి నువ్వు ఇచ్చిరా అని పురమాయించారు. తోటమాలి అయిన అద్దాస్ ద్రాక్ష పళ్లను పళ్ళెంలో అమర్చి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సన్నిధికి వెళ్ళి, అయ్యా తినండి అని విన్నవించుకున్నాడు. మాటామంతి జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తను సమర్పించిన ఆ ద్రాక్ష పళ్లను కోసుకొని బిస్మిల్లాహ్ అని తిన్నారు. అది విన్న అద్దాస్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్ద చేసి, ఏమిటయ్యా, చూడబోతుంటే మీ శరీరం మొత్తం అనేది రక్తసిక్తమై ఉంది, అలాగే మీరు ఈ ప్రాంతపు మనిషిగా కూడా కనబడ్డం లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బిస్మిల్లా అన్న పదం అనేది ఈ ప్రాంతంలో నేను ఈ ప్రదేశ ప్రజల నోట అనేది వినలేదు, మీ నోటే నేను తొలిసారిగా వింటున్నాను. అసలు మీరెవరు అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రక్తమూడుతున్న శరీరం పెడుతున్న యొక్క బాధను పంటి కింద అదిమి పెట్టి ప్రశ్నకు ప్రతి ప్రశ్నగా అతన్ని ఉద్దేశించి, వమిన్ అయ్యిల్ బిలాది అంత యా అద్దాస్ వమా దీనుకు అని ప్రశ్నించాడు. అంటే మాటామంతులు పేరు తెలుసుకున్న ఆయన, ఓ అద్దాస్, నువ్వు ఏ ప్రాంతపు మనిషివి? ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు ఇలా ప్రశ్న అడిగే అవకాశం లేదు. నువ్వు ఏ ప్రాంతపు మనిషివి? నీ మతధర్మం ఏమిటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగినప్పుడు అద్దాస్ అన్నాడు, నేను నీనువా ప్రాంతానికి చెందిన వాడను, నా మతధర్మం క్రైస్తవం. అది విన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మిన్ కరియతి రజులి సాలిహి యూనస్ ఇబ్న మత్తా, ఆహా, మత్తా కుమారుడైన యూనుస్, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం మహాపుణ్యాత్ముని యొక్క ఊరికి చెందిన వాడవా నువ్వు అని ప్రశ్నించినప్పుడు
అద్దాస్ మరింత దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అమిత ఆశ్చర్యంతో నా ఊరి గురించి, నా పరిసరాల గురించి, ఎక్కడో ఉన్న ఆ ప్రాంతం గురించి, అక్కడ వచ్చినాక ప్రవక్త గురించి, ఇలాంటి దీనావస్థలో ఉన్న మీకు, రక్తమోడుతున్న శరీరంతో విలవిల్లాడుతున్న మీకు ఎలా తెలుసు అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దాక అఖి కాన నబియ్యన్ వ అన నబియ్యున్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని ప్రశ్నకు బదులిస్తూ, దాక అఖి, తను నా సోదరుడు, కాన నబియ్యన్, తను కూడా దైవ ప్రవక్తే, వ అన నబియ్యం, నేను కూడా దైవ ప్రవక్తనే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ మాట ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర నోట విన్న మీదట అద్దాస్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఉబ్బి తబ్బిబ్బవుతూ ఆనంద బాష్పాల్ని జలజల రాలుస్తూ అభిమానంతో అమాంతంగా వంగి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర పాదాలను, పవిత్ర హస్తాలను, పవిత్ర నుదురును ముద్దాడాడు. ఈ దృశ్యాన్ని దూరం నుండి గమనిస్తున్న యజమానుల్లోని ఒక వ్యక్తి తన అన్నను ఉద్దేశించి, చూడు చూడు, ఈ తోటమాలి ఏం చేస్తున్నాడు? వచ్చిన ఈ వ్యక్తి నీ తోటమాలిని కూడా చెడగొట్టినట్టు ఉన్నాడు అని అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సెలవు తీసుకొని అద్దాస్ వారి దగ్గరకు వెళ్ళిన మీదట వారు అతన్ని ఉద్దేశించి, నీ పాడుగాను, నువ్వు నాశనంగాను ఏం చేశావు? నువ్వేమిటి? అతని ముందర వంగడేమిటి? అతని పాదాలకు, అతని యొక్క హస్తాలకు, అతని నుదుర్ని నువ్వు ముద్దాడమేంటి? పిచ్చేమన్నా పట్టిందా నీకు? నిజంగా నీ మత ధర్మం అతని మత ధర్మం కంటే గొప్పది అని చెప్పినప్పుడు అద్దాస్ యజమానుల్ని ఉద్దేశించి, అయ్యా, ఆ వ్యక్తి అంతటి మహాత్ముడు, మహామనిషి, పుణ్యాత్ముడు ప్రస్తుతం పూర్తి భూమండలం మీద ఎక్కడా లేడు అని చెబితే వారు అద్దాస్ని తిట్టారు, శాపనార్థాలు పెట్టారు. ప్రియభిక్షకులారా, వారు ఆ సందర్భంగా చెప్పిన మాట ఏమిటంటే, నీ పాడుగాను, నువ్వు నాశనంగాను, అతని మాయా మాటలకు నువ్వేమైనా లొంగిపోయావా? అతని మాటల యొక్క గారడిలో పడి మతభ్రష్టుడిగా ఏమైనా మారిపోయావా ఏంటి నువ్వు అని హెచ్చరించారు కూడా. ఎవరేమన్నా సత్య బీజం అనేది, సత్య అంకురం అనేది, విత్తనం అనేది ఎంత బలమైనది అంటే అది ఒక్కసారి మనోధరణిలో, మనోసీమలో పాతుకుపోతే చాలు, ప్రాణం పోయినా అది మొలకెత్తుతుంది, అంకురిస్తుంది, చిగురిస్తుంది,
చెట్టులా ఎదుగుతుంది, మహావృక్ష రూపం దాల్చి సత్య సుమధుర ఫలాలను అందరికీ సమానంగా పంచుతుంది కూడా. అభిమాన సోదరులారా, షేఖ్ అలీ తంతావి రహ్మహుల్లాహ్ గారు ఈ ఘట్ట అనంతరం 3 విషయాల్ని ఆయన ప్రస్తావించారు. అందులో ఒకటి ఏమిటంటే, ధర్మ బోధకుని తపన ప్రజల ఎడల. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దయనీయ స్థితిని మనం తెలుసుకున్నాం. శరీరం మొత్తం గాయాలతోటి భయంకరమైన నొప్పికి గురి చేస్తూ ఉంది. వైద్యం కోసం ఎలాంటి సదుపాయం కూడా లేదు. శరీరం నుండి కారే రక్తం ఆయన కూర్చున్న చోట కారి కారి గడ్డకట్టుకుపోయింది. అలాంటి దయనీయ స్థితిలో ఎంతటి వజ్ర సంకల్పుడైన ప్రవ్యక్తి అయినా సరే అతని సంకల్పం సడలడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. కనీసం ఆ సమయంలో విశ్రాంతి అయినా తీసుకోవాలి అతను భావిస్తాడు, ఏకాంతాన్ని కోరుకుంటాడు. అయితే ఆ సమయంలో పళ్ళివ్వడానికి వచ్చిన ఒక సామాన్య బడుగు బలహీన వర్గానికి చెందిన బానిస తోటమాలి, యజమాని కూడా కాదు, అలాంటి వ్యక్తి తన ముందర వచ్చినప్పుడు ఏ సత్య సందేశాన్నైతే తాయిఫ్ నాయక మన్యుల ముందర అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెట్టారో అదే సత్య సందేశాన్ని ఆ సామాన్యమైన వ్యక్తి ముందర కూడా పెట్టడానికి ఆయన మొహమాట పడలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనం ఉంది. పరిసరాల యొక్క పరిరక్షణ గురించి. ప్రళయం ముంచుకొస్తుంది అని మీకు తెలుస్తూ ఉన్నా మీ చేతిలో గనక ఒక మొక్క ఉన్నట్లయితే ఆ మొక్కను మీరు నాటేయండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. కనుక ఈ యొక్క ప్రవచన నేపథ్యంలో ఆ మొక్క ధర్మ మొక్క. ధర్మ బోధకుడు ఎలా ఉండాలి అంటే అతని ప్రాణం పోతున్నా, ఇంకాసేపట్లో శ్వాస ఆగిపోతుంది అని తెలుస్తున్నా ధర్మ మొక్కను, సత్య అంకురాన్ని అతను భూమిలో నాటేయాలి. దాన్ని మొలకెత్తించడం, చెట్టుగా చేయడం, మహావృక్ష సుధరణకు అది దారి తీసేలా అనేది దాన్ని రక్షించడం అన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూసుకుంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి దయనీయ స్థితిలో సైతం తన వద్ద వచ్చిన వ్యక్తికి అతను చాలా అల్పుడన్న యొక్క దృష్టితో కాకుండా తను రక్షించబడాలి, తను కాపాడబడాలి, తన ప్రభువును గుర్తించాలి అన్న తపనతోటి అతని ముందర సత్యాన్ని ఆయన పరిచయం చేశారు. కనుక మనందరిలోనూ ఒక సత్య జ్వాల అనేది ప్రజరిల్లుతూ ఉండాలి. అది నిత్యం మండుతూనే ఉండాలి. ఎలా ఉండాలి అంటే తీవ్రమైన రోగముతో మహమ్మారి యొక్క వ్యాధి బారిన పడి విలవిల్లాడుతున్న మన బాలుణ్ణి, మన కుమారుణ్ణి, మన సొంత కుమారుని చూసినప్పుడు మన హృదయ ఆవేదన జ్వాల ఎలా రగిలిపోతుందో, ఎలాగైతే మన ఆ కుమారుణ్ణి తీసుకెళ్ళి వైద్యుని వద్దకు వైద్యం చేపించేదాకా అనేది ఆ జ్వాల అనేది ఆరదో, అలానే ఏ ప్రజలైతే, ఏ మనుషులైతే నిజదైవమైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గుర్తించని యొక్క గుడ్డు స్థితిలో అనేది
గుడ్డి స్థితిలోని పడి ఉన్నారో అలాంటి జనాన్ని వారి నిజ ప్రభువును పరిచయం చేసేంత వరకు అలాంటి సత్యజ్వాల అనేది మనలోని ప్రతి ఒక్కరిలోనూ రగులుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. ఇది మొదటిది. రెండవది ఏమిటంటే అదే బిస్మిల్లాహ్కి బర్కత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన దగ్గర వచ్చిన ఆ వ్యక్తి ఏ పళ్ళైతే ఇచ్చాడో ఆ పళ్ళని ఇస్లాం నిర్దేశించిన పద్ధతిలో ఆహార మర్యాదలను పాటిస్తూ బిస్మిల్లాహ్ని తినడం. ఆలోచించండి. ఇస్లాం దగ్గర ఏముంది అంటే అన్య మత సిద్ధాంతాల దగ్గర ఏవైతే లేవో అవన్నీ ఇస్లాం దగ్గర ఉన్నాయి. కనుక ఇస్లాం ఏ సదాచారాన్నైనా సరే మనం పాటించడంలో మొహమాటానికి పోకూడదు. ఎవరేమనుకుంటారో అని భయపడాల్సిన అవసరం లేదు, జంకాల్సిన అవసరం లేదు. ఇస్లాం మనకు నిర్దేశించిన ఆదాబు కానీ ఆ మర్యాద కానీ అది ఎంత చిన్నదైనా సరే, బిస్మిల్లా అంతటి చిన్నదైనా సరే ఎదుటి వ్యక్తిని అది ఆకర్షిస్తుంది. కనుక ఆ తోటమాలి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాటకి ఆకర్షితుడయ్యాడు? కేవలం బిస్మిల్లా అన్న మాటకి ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత మాట మంతి పెరిగింది. ఆనక ఆ వ్యక్తి ఇస్లాం స్వీకరించడం జరిగింది. కనుక చరిత్రకారులు తను ఇస్లాం స్వీకరించాడన్న విషయాన్ని సీరతు తైమీ అన్న గ్రంథంలో, ఆయన సీరత్ గ్రంథంలో వాన అష్హదు అన్నక రసూలుల్లాహి అని అతను సాక్ష్యమిచ్చినట్టు అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రం నిజ ఆరాధ్యుడు మరియు తమరు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త నేను సాక్ష్యమిస్తున్నాను అన్నట్టు దీని యొక్క సంఘటన కూడా పొందుపరచడం జరిగింది. అంటే ఈ మామూలు పలుకు అనేది ఒక వ్యక్తి ఇహపరాల ముక్తికి మోక్షానికి దారి తీసింది అంటే మనం ఇస్లాం యొక్క సాంప్రదాయాలను మర్యాదలను నిష్టగా పాటిస్తే ఎన్ని మహిమలు జరగగలవు అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి. మూడో విషయం ఏమిటంటే హజరత్ అద్దాస్ రజియల్లాహు అన్హు గారికి సహాబీ హోదా అనేది ఆయనకు లభించింది అన్నది. ఇది మరో సంఘటన ద్వారా కూడా రుజువు అవుతుంది. అదేమిటంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకి హిజ్రత్ చేసి వెళ్ళిపోయిన మీదట బద్ర్ సంగ్రామం అనే తొలి సంగ్రామం అనేది ధర్మాధర్మాలకు మధ్య బద్ర్ సంగ్రామం, తొలి సంగ్రామం చోటు చేసుకోవడం జరిగింది. అప్పుడు చుట్టుపక్కల ప్రజల్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ప్రోగవ్వాల్సిందిగా మక్కా యొక్క నాయకమణియులు ప్రచారం అనేది చేశారు, పిలుపు అనేది ఇచ్చారు. కనుక ఆ సమయంలో ఉతుబా మరియు షైబా అనే నాయకులు అద్దాస్ని ఉద్దేశించి, చూడు ముహమ్మద్కి వ్యతిరేకంగా యుద్ధానికి మేము సిద్ధమవుతున్నాము, నువ్వు కూడా సరంజామాను సిద్ధపరచుకో, మనం బయలుదేరాలి అన్నారు. ఇప్పుడు అద్దాస్ ఉండుకొని, క్షమించండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి మహా వ్యక్తి అంటే గొప్ప గొప్ప పర్వతాలు కూడా ఆయన ముందర తల వంచాల్సిందే, ఆయన ఏమీ చెయ్యజాలవు అని ఆ సందర్భంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల ఉన్నాక ఆ అభిమానాన్ని, ఆ విశ్వాసాన్ని అద్దాస్ అనేది ప్రకటించడం జరిగింది. అలాగే అభిమాన సోదరులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వీయ ప్రాంతమైన మక్కాలో సత్యబోధ చేశారు, సత్య ప్రకటన చేశారు, ధర్మ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. అయితే తన ప్రాంతంలో తన వారున్నారు, తన కుటుంబీకులు ఉన్నారు, తన బంధువులు ఉన్నారు. అయితే ఆ బంధువులే బంధువుల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పీక్కు తింటుంటే ఎక్కడినో నుంచి వచ్చి ఎక్కడో చోట ఎవరో ఒకరి వద్ద
తోటమాలిగా పనిచేసే ఒక సామాన్యమైన వ్యక్తి అనేది అతని హృదయంలో ఈ యొక్క సత్యబీజం నాటుకోవడం, సత్యవృక్షంగా అతను అనేది రూపాంతరం చెందడం అనేది జరిగిపోయింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, విశ్వాస భాగ్యం అల్లాహ్ అధీనం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైతే సన్మార్గం చూపగోరుతాడో, మేలు చెయ్యగోరుతాడో వారి హృదయ కవాటాలను ఇస్లాం కోసం తెరిచేస్తాడు అనే విషయాన్ని ఖురాన్లో సెలవిచ్చి ఉన్నాడు. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, అలాంటి భయంకర బంజరు నేలలో అల్హమ్దులిల్లాహ్ బంగారం పండింది. ఆ తర్వాత ఆ నేల నేడు మనం గమనించినట్లయితే మొత్తం బంగారు నేలగా మారి ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మరింత క్షుణ్ణంగా తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించే యొక్క సద్బుద్ధి సద్భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.